ప్రతి మనిషికి జీవితంలో ఒకే ఒక్క పెద్ద కోరిక ఉంటుంది. అదే తలదాచుకోవడానికి ఒక సొంత గూడు, మనదంటూ ఒక చిన్న భూమి ఉంటే ఎంత బాగుండు అని. ఏళ్ల తరబడి సంపాదించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అద్దె ఇల్లు వదలడం లేదని బాధపడుతున్నారా? రిజిస్ట్రేషన్ దాకా వచ్చి ఆగిపోతుందా? అయితే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే భూమి కోసం ఎవరిని వేడుకున్నాడో, ఒక సామాన్యుడు తన భక్తితో ఎలా భూమిని సంపాదించుకున్నాడో తెలిపే ఈ అద్భుతమైన కథ మీకోసమే. స్థలం మరియు ఇల్లు రెండూ ఒకేసారి కలిసి రావడాన్ని గృహయోగం అంటారు. ఇలాంటి సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు వరాహస్వామి మధ్య జరిగిన ఒప్పందం లేదా కథను వినడం చాలా విశిష్టమైనది. దీనిని తిరుమల క్షేత్ర మహత్యంలోని ఒక భాగంగా చెప్తారు. ఈ కథను శ్రద్ధగా చదవండి లేదా మననం చేసుకోండి. తప్పకుండా మీ ఇంటికల నెరవేరి గృహయోగం కలుగుతుంది. శ్రీ వరాహ వెంకటేశ్వర ఒప్పందం అన్నమాట. క్షేత్రదాన కథ అయితే వినండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమల కొండలకు వచ్చినప్పుడు ఆ కొండలన్నీ ఆదివరాహస్వామి ఆధీనంలో ఉండేవి. శ్రీనివాసుడు తాను అక్కడ నివసించడానికి వరాహస్వామిని కొంత స్థలం అడుగుతాడు. అప్పుడు వరాహస్వామి, నీకు స్థలం ఇస్తే నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. దానికి ఆ శ్రీనివాసుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు. స్వామి, నా దర్శనానికి వచ్చే భక్తులందరూ ముందుగా నిన్నే దర్శించుకుంటారు. నీకు నైవేద్యం సమర్పించిన తర్వాతే నాకు సమర్పిస్తారు. నీ పేరు మీదనే ఈ కొండలు పిలువబడతాయి అని చెబుతాడు. ఈ కథలోని మర్మం ఏంటో తెలుసా? శ్రీనివాసుడు సాక్షాత్తు లక్ష్మీపతి అయినప్పటికీ ఆయనకు ఒక నివాసం అంటే ఇల్లు ఏర్పడాలంటేనే భూమికి అధిపతి అయిన వరాహస్వామి అనుమతి, సహాయం అవసరమయ్యాయి. మరి మనమెంత చెప్పండి? అసలు ఈ కథ ఎందుకు వినాలో తెలుసా? మీరు ఇల్లు, స్థలం ఒకేసారి కొనాలనుకున్నప్పుడు ఈ కథను స్మరించుకుంటే వరాహస్వామి మీకు స్థలాన్ని, వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీ సమేతుడు ఆ ఇల్లు కొనడానికి కావాల్సిన ధనాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. ఇంతే కాదండి, కథ ఇంకా ఉంది. తిరుమల కొండ కింద కురువ అనే గ్రామంలో భీమన్న అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజు కుండలు చేసి అమ్ముకుంటూనే కానీ ఇల్లు కడవదు. కానీ అతని మనసంతా ఆ స్వామి అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీదే. రోజుకు ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని ఉండేది. కానీ పేదరికం వల్ల కొండపైకి వెళ్ళలేకపోయాడు. అప్పుడు భీమన్న ఒక ఉపాయం ఆలోచించాడు. తను కుండలు చేసే మట్టితోని ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసుకున్నాడు. తన దగ్గర పూలు కొనే స్తోమత లేదు. అందుకే తను కుండలు చేసేటప్పుడు మిగిలిపోయిన మట్టి ముక్కలని పువ్వులుగా భావించి స్వామి పాదాల దగ్గర వేసేవాడు. స్వామి, నా దగ్గర ఉన్నది ఈ మట్టి మాత్రమే, దీన్నే స్వీకరించు అని కన్నీళ్లతో ప్రార్థించేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి అనే రాజు రోజు తిరుమల కొండపై స్వామికి బంగారు పువ్వులతో పూజ చేసేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆ బంగారు పువ్వుల కింద మట్టి పువ్వులు కనిపిస్తున్నాయి. రాజుకు కోపం వచ్చింది. నేను బంగారంతో పూజిస్తుంటే ఎవరో మట్టి ముక్కలు వేసి అపచారం చేస్తున్నారు అని భావించాడు. ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీనివాసుడు ఆ దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమై, రాజా, నీ బంగారు పువ్వుల కంటే కింద గ్రామంలో ఉన్న కుమ్మరి భీమన్న వేసి మట్టి ముక్కలే నాకు అత్యంత ప్రీతికరమైనవి. ఎందుకంటే ఆయన తన సర్వస్వాన్ని, తాను నమ్ముకున్న మట్టిని నా పాదాల దగ్గర పెడుతున్నాడు అని చెప్తాడు. రాజు వెంటనే వెళ్ళి భీమన్న కాళ్ళపై పడతాడు. ఆ భీమన్న భక్తికి మెచ్చిన వరాహస్వామి భూమికి అధిపతి అలాగే మరియు వెంకటేశ్వరుడు అతనికి ప్రత్యక్షమవుతారు. భూమిని నమ్ముకొని నన్ను పూజించిన నీకు ఈ లోకంలో తిరుగులేని సంపద, సొంత భూమి కలుగుతాయి అని వరమిస్తాడు. ఆ కుమ్మరి భీమన్న పేరు మీదనే నేటికి తిరుమలలో కొన్ని సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చూసారుగా, కుమ్మరి భీమన్న కథ మనకు ఏం చెప్తుందంటే, మనం నివసించే భూమి పట్ల గౌరవం, చేసే పని పట్ల నిబద్ధత ఉంటే ఆ భూదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో పాటు వరాహస్వామి అనుగ్రహం కూడా ఉండాలి. అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు మనమందరం చూస్తూ ఉంటాం, తిరుపతి కొండ మీద ఒక రాయి పేర్చి మాకు గృహయోగం కలిగే భాగ్యం ప్రసాదించు అని చెప్పి వస్తారు భక్తులు.
అలా చేసిన వారిలో చాలా మంది కల నెరవేరి మళ్ళీ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకైతే వెళుతూ ఉంటారు. అందులో మేము కూడా ఉన్నాము. మేము కూడా తిరుపతిలో ఒక రాయి మీద ఒక రాయి పేర్చి వచ్చి ఇల్లు కావాలి అని మొక్కుకుని వచ్చిన తర్వాత మా ఇంటికల నెరవేరింది. నేనే దీనికి ఒక సాక్షిని. త్వరగా గృహయోగం కలగడానికి చేయవలసిన సంకల్పం ఏమిటి అంటే కథలతో పాటు ఈ చిన్న పని అయితే చేయండి. వరాహ జయంతి కథ చదవడం అన్నమాట. మీరు ఇల్లు స్థలం సెర్చ్ చేస్తున్న సమయంలో వరాహ పురాణంలోని భూదేవి వరాహస్వామి సంభాషణ చదవండి. వరాహ పురాణం అంటే భూదేవి వరాహస్వామి కథ అన్నమాట. ఈ కథ కూడా నా ఛానల్లో ఉంది. ఒక్కసారి అది కూడా విజిట్ చేసి ఆ కథ కూడా పూర్తిగా వినండి. అలాగే చేయవలసిన రెండవ నియమం ఏంటి అంటే నారాయణ భక్తితో మెలగాలన్నమాట. ప్రతి శనివారం లేదా బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి గోవింద నామాలు చదవాలి. అలాగే చేయవలసిన మూడవ నియమం ఏమిటి అంటే లక్ష్మీ అష్టోత్తరం చదవాలన్నమాట. స్థలం ఇల్లు కొనడానికి భారీ మొత్తంలో ధనం కావాలి కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. అలాగే భూసూక్తం పారాయణం చేయాలి. ప్రతిరోజు లేదా మంగళవారం నాడు భూసూక్తం వినడం వల్ల స్థిరాస్తి యోగం కలుగుతుంది. అలాగే వరాహ కవచం కూడా చదవాలి. ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువః స్వహ పతయే భూపతిత్వం మే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించండి. అలాగే మట్టి ప్రమిద దీపం పెట్టాలి. ఎలా అంటే ఇంట్లో పూజ గదిలో ప్రతిరోజు మట్టి ప్రమిదలో దీపం వెలిగించి మీ ఇంటి కోరికను మనసులో చెప్పుకోండి. అంటే మట్టి అంటే భూమి కదా, ప్రమిద వాడడం భూమికి సంబంధించిన యోగాన్ని అయితే పెంచుతుందన్నమాట. మీ మనసులో ఉన్న కోరికను ఇలా అనుకోండి. ఓ వరాహస్వామి, నీవు శ్రీనివాసుడికి స్థలం ఇచ్చినట్లుగా నాకు కూడా ఒక చక్కని నివాసాన్ని ప్రసాదించు అని మనసులో ఆ దేవుడిని ప్రార్థించాలి. ఈ కథను పూర్తిగా విన్న తర్వాత ప్రతినిత్యము చెప్పిన నియమాలను అయితే పాటించడం తప్పకుండా మీ ఇంటి కల నెరవేరుతుందన్నమాట. కిరాయి ఇళ్లలో మగ్గిపోతున్న వారు, సొంత స్థలం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారు ఈ కథను 10 మందికి షేర్ చేయండి. ఆ భూమాత అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత మంచి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.